ప్రతివాళ్ళు మన ఎడల ప్రేమగా ఉండాలి, నువ్వు అందరి ఎడల ప్రేమగా ఉండాలి. అప్పుడు మనం తిట్టకూడదు, నువ్వు ఎవరిని తిట్టకూడదు. ఇంకే సింపుల్ అన్న రూల్స్, సింపుల్. నీకేమో అవతల వాడు ఏం చేయాలనుకుంటారో ఒకటే రూల్, అదే మంచితనం. అది ఎప్పుడైతే నచ్చడం మీకు మొదలు పెడుతుందో ఇంద్రియ గ్రహణం అవుతుంది, మనస్సులోకి వెళ్ళిపోతుంది, లోపలికి వెళ్ళిపోతుంది. అక్కడి నుంచి డెసిషన్ అయినప్పుడు లైఫ్ మొత్తం కోర్సు మారిపోతుంది సార్. ఒక చక్కని శ్లోకము, ఒక పెద్దలు చెప్పిన మంచి వాక్యము, లేకపోతే ఒక రామాయణ భారతం యొక్క కథ చదువుతుండేటప్పుడు ఈ ప్రవర్తన ఎందు మార్పు వస్తుంది. మనస్సు మారుతుంది, ఇంద్రియములు మారుతాయి, దేహము చేసేటువంటి పనులు మారుతాయి. నేను ఎప్పుడు మీకు ఇచ్చేటువంటి ఎగ్జాంపుల్ చాలా చెప్తుంటాను. మంచి కచేరీ వింటూ ఉండేటప్పుడు, లేకపోతే చక్కని పోయిట్రీ వింటూ ఉండేటప్పుడు, మంచి కవిత్వం వింటున్నాం అనుకోండి, చాలా అద్భుతమైనటువంటి కవిత్వం ఎవరైనా చదువుతూ ఉంటారు. ఇలా కూర్చుంటాం, మర్చిపోతా, ప్రవర్తిస్తారు. చుట్టుపక్కల ఏమున్నది గుర్తుండదు ఆ టైంలో. కొద్దిసేపు అయిన తర్వాత లేచి తిమ్మిరి ఎక్కిందని తెలుస్తుంది. అంటే భౌతిక శరీరం లేదు, తిమ్మిరి ఎక్కటానికి కావాల్సినటువంటి సెన్సేషన్ మీరు లేదు, ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు. దేని తెలిపారు, అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటారు కాబట్టి ఏది సట్ల అది. మామూలుగా ఏమిటో ఉంటుందో భౌతిక శరీరం చాలా బలమైంది అనిపిస్తుంది, కాదు తప్పదు. ఇందులో మనకి భగవద్గీతలో చెప్పినటువంటిది, ఆకాశము పలచబడితే వాయువు అవుతుంది, వాయువు పలచబడితే అగ్ని అవుతుంది, అగ్ని పలచబడితే జలములు అవుతాయి, జలములు పలచబడితే భౌతికమైనటువంటి లోకం వస్తుంది. భౌతికమైనటువంటి లోకము ఆకాశమునందు ఒక కన్నం లాగా ఉంటుంది. దాన్ని త్వష్ట అనే ప్రజాపతి కన్నాలు పెడుతుంటాడు. మనం ఏంటి పూర్ణమైనటువంటి ఆకాశంలో ఒక కన్నం. మనం ఇది స్ట్రాంగ్ ఆకాశం లైట్ అని అనుకుంటూ ఉంటాం మనం తెలియక. ఈ లోకం నందుకు వచ్చినప్పుడు పురుషోత్తమ ప్రాప్తి యోగం వరకు మనం 14 మెట్లు ఎక్కిన తర్వాత 15వ మెట్లో ఉన్నాం. ఈ 15వ మెట్టుకి ఎక్కిన తర్వాత ఏం చేస్తుందంటే సూక్ష్మమైన లోకములు ద్వారా కారణములు ఈ భౌతికమైన లోకములందు ఇవన్నీ జరుగుతున్నాయనేటటువంటి ముందు సెన్స్ చేస్తాం. ఇప్పటికీ ఆల్రెడీ సెన్స్ చేసేసి ఉంటారు. దాన్ని చూడటం అనేటటువంటి ఉంటుంది. సూక్ష్మ లోకంలో పైనుంచి కిందకి తేవటం అనేటటువంటిది సృష్టి జరుగుతుంది. యథాసాద్వాయు వాయోరగ్ని అగ్ని ఆభ మంత్రం అపస్సు పృథివీ. పైనుంచి కింద నుంచి మనం సాధన చేసేటప్పుడు మనం పృథ్వీ లోకములందు స్థిరత్వం చెంది ఉంటాం కాబట్టి పృథ్వీ లోకంలోంచి పైలోకంలోకి మెల్లగా వెళ్ళటం అనేటటువంటి ప్రాక్టీస్ చేస్తాం. మీరు చేయకపోయినా సరే లెంపగా కొట్టి సృష్టి చేయిస్తూ ఉంటుంది. జంతువులు ఆటోమేటిక్గా సృష్టి ఉంటుంది, వాటిలో వికాసం కావాల్సినటువంటి ఏమి ఉండదు. నెక్స్ట్ జన్మకి కావాల్సినటువంటి చూడటం కాదు. మానవులకి ఏమిటవుతుంటే ఒక్క రిస్క్ ఒకటి ఉన్నది, ఛాయిస్ విడికిస్తుంది. ఎంత త్వరగా నువ్వు ఎవల్యూషన్లో పైకి వస్తావు, ఎంత స్లోగా నువ్వు ఎవల్యూషన్ వస్తావు, ఛాయిస్ నీకు ఇస్తుంది. అంటే ఎక్కడికక్కడ ఛాయిస్ అనేటువంటిది ఒక ఛాయిస్ ఇస్తూ ఉంటుంది మనిషి. మిగతా జంతువులకి వృక్షాలకి అట్లా ఛాయిస్ ఏమి ఉండదు, ఆటోమేటిక్గా ఇవాల్వ్ అయిపోతుంది. మన ఛాయిస్ ఇస్తుంది కాబట్టి మన ఎవల్యూషన్ ఎటువైపు వెళ్తుంది అనేటువంటిది లోపల మనం చదువుకుంటాం. అంచేత ఒక వృక్షం కల్పిస్తున్నా దాని మూలములు కారణములన్నీ కూడా అన్ని పైన ఉంటాయి, కార్యములు కిందకి దిగి వస్తాయి. ఈ చెట్టుని ఎక్కడ కనిపించినా సరే వృక్షాన్ని ఉపాసన చేస్తూ ఉన్నాను, చూస్తూ ఉన్నాను. చెట్టు ఎక్కడుంది? మనమే ఆ చెట్టు, ఈ సృష్టి ఆ చెట్టు. కొంచెం అర్థమైనటువంటి ఊర్ధమూలం అదశ్వాసం అశ్వత్థం ప్రాగురవ్యయం ఛందాంసి యస్య పర్ణ. దీని యొక్క ఆకులు ఛందస్సు. ఈ వృక్షం యొక్క ఆకులు ఎలాగుంటాయట? ఛందస్సులు ఉంటాయి. భూలోకములకు మనం దిగి వచ్చిన తర్వాత మనస్సు అనే లోకంలో కింద లోకంలో ప్రవర్తించుండేటప్పుడు కొలతలు అనేటటువంటి కొన్ని ఏర్పడుతుంది. గాడ్ మెజర్ ది మెజర్స్ అన్నాడు బైబిల్లో. వండర్ఫుల్ మంత్రం లాంటి. ఏం చేస్తాం? కొలతలు చేస్తాం. ముందు లేచి కొలత అన్నాడు. పగలు రాత్రి మొట్టమొదటి కొలత మానవుడు ఏం చేస్తాడు? చీకటి కావాలి, తర్వాత పగలు, మళ్ళీ చీకటి కావాలి, పగలు కావాలి. అహోరాత్రం అనే కొలత ముందు మొదలుపెడతాడు. అదే పౌర్ణమి ఒకటి వస్తుంది, అమావాస్య కొలత పెడతాడు. ఉత్తరాయణం దక్షిణాయనం కొలతలు వస్తాయి. శని 30 సంవత్సరాలు దిగుతాడు, కొలతలు వస్తాయి. కాలం యొక్క కొలత, దేశం యొక్క కొలత. భగవంతుడి యొక్క సృష్టి ఏంటంటే అందులో 40x40లో గది కొట్టుకుని ఇది నాది, దానికి అద్దెది వసూలు చేసుకుంటాయి కొలత.
అంత మునుపు చోటు ఎవరిదండి? భగవంతుడి. తర్వాత చోటు ఎవరిది? భగవంతుడి. మధ్యలో కొంచెంసేపు వచ్చిన తర్వాత నువ్వు అందులో 200 గజాలు 300 గజాలు ఇల్లు కట్టుకుని ఇదే నాది అని అంటే దీనికోసం కోర్టుకి వెళ్ళిపోవడం, రక్తాలు కొట్టించుకోవడం ఇవన్నీ జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. దేనివల్ల అవుతాయంటే కొలత వెళ్ళిపోవాలి. కానీ ఈ కింద లోకంలోకి దిగి వచ్చినప్పుడు ఈ కొలతలు ఎందుకు స్టకప్ అయి ఉంటాయి అన్నమాట.